హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను ఇవాళ లంచ్ కోసము ప్రాన్స్ మునక్కాయ కర్రీ చేయబోతున్నాను. ఇవాళ సండే అండి. సో రెసిపీని చూసేయండి. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నేను 2 మీడియం సైజ్డ్ ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను. ఒక చిన్న స్పూను ఆవాలు, చిన్న స్పూను జీలకర్ర, కొద్దిగా మెంతులు, చిటికెడంత మెంతులు, ఎండుమిరపకాయలు 3, 2 పెద్ద మునక్కాయలు తరిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను, 2 పెద్ద టమాటాలు ముక్కల కింద కోసి పెట్టుకున్నాను. దీంట్లో షాజీరా, 2 యాలకులు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క తీసుకున్నాను. ఇంకా ప్రాన్స్ 1/2 kg అండి. నేను వేస్టేజ్ అంతా పోయేసి 350 గ్రామ్స్ అట్లా వస్తుంది కదా, క్లీన్ చేసి పెట్టుకున్నాను. నేను ఒక కడాయిలో నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, 2 పచ్చిమిరపకాయలు దాంట్లో వేసేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయిందండి, ఏమనుకోవద్దు. తర్వాత నేను అది బ్రౌన్ అయిపోయాక ఆనియన్స్ వేసేస్తున్నాను. దీంట్లో ఆనియన్స్ మంచిగా కలర్ రావాలండి, మంచిగా వేగనివ్వాలి. మంచిగా కలుపుకోండి దాన్ని. సో ఇవాళ సండే వ్లాగ్ చేస్తున్నానండి నేను. తర్వాత ఆనియన్స్ కొద్దిగా కలర్ వస్తున్నప్పుడు గరం మసాలా వేసేద్దాం. మంచిగా వేగనివ్వండి దాన్ని. ఈలోపు నేను అక్కడక్కడ కొన్ని క్లిప్స్ తీసుకున్నానండి కిచెన్వి. మా కిచెన్ ఎలా ఉంటుందో చూపించడానికి త్వరగా చూపించేస్తాను, చూసేయండి. ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత నేను ఇక్కడ 3 ఎండుమిరపకాయలు తీసుకున్నాను కదా, అది వేసేస్తున్నాను. కలిపేసుకుందాము. కరివేపాకు వేసేస్తున్నాను. అది కూడా మంచిగా వేగనివ్వండి కరివేపాకుని, ఒక 1/2 minute వరకు. మనం ఇందాక ప్రాన్స్ మంచిగా కడిగి పెట్టుకున్నాం కదా, అది నేను దీంట్లో వేసేస్తున్నాను. మంచిగా కలుపుకోండి. దగ్గరకు అవ్వాలండి ప్రాన్స్. మూత పెట్టి కాసేపు ఉడకబెట్టుకోండి ప్రాన్స్ని. ఈలోపు ఇదేంటంటే నేను ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటానండి. ఇదేంటంటే మ్యాంగో అండి, కచ్చా మ్యాంగో. మీరు పచ్చళ్ళకి వాడతారు కదా, ఆ మామిడికాయ ఏం చేస్తానంటే 2 మామిడికాయలు నా దగ్గర ఉంటే ఫ్రిడ్జ్లో, అది నేను మంచిగా తురిమి దాంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి స్టోర్ చేసి ఇట్లా సిలికాన్ క్యూబ్ ట్రే ఉంటుంది కదా, దాంట్లో వేసి ఫ్రీజర్లో పెట్టేస్తే ఇట్లా మంచి షేప్ వస్తుంది. దాని తర్వాత నేను ఒక మంచి గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఎప్పుడైనా మామిడికాయ పులిహోర కానివ్వండి, లేకపోతే ఏదైనా రెసిపీలో వాడాలంటే నేను అక్కడి నుంచి తీసేసుకుంటాను. అలాగే ఇది కూడా మామిడికాయలు ఇట్లా కట్ చేసుకొని ఎండబెట్టుకొని ఇట్లా స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఎప్పుడైనా పప్పులోకి కావాలన్నప్పుడు, ఏదైనా కర్రీస్లో కావాలన్నప్పుడు నేను అట్లా ఇన్స్టెంట్గా కడిగేసుకొని వేసేసుకుంటాను అనమాట. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. మంచిగా కలిపేయండి. కర్రీ మంచిగా దగ్గరికి రావాలి. నేను ఇందాక చూపించాను కదా మామిడికాయ తురుము, అది వేసేస్తున్నాను, చిన్న క్యూబ్. కలిపేసుకుందాము. తర్వాత కావాల్సిన మసాలాలు అన్నీ వేసేసుకోండి. ఉప్పు, కారం, పసుపు. నేను ఇక్కడ కారం వేస్తున్నాను, 1 స్పూన్ కారం, సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి.
ఒక హాఫ్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి మంచిగా కలుపుకోండి. ఇక్కడ నేను ధనియాల పొడి, జీలకర్ర పొడి అయితే వాడట్లేదు, జస్ట్ బేసిక్ మసాలాలే వేస్తున్నాను. తర్వాత ఒక హాఫ్ మినిట్ వేగిన తర్వాత మునక్కాయలు వేసేయండి. మంచి కలిపేసుకుందాము. మూత పెట్టి కాసేపు వదిలేయండి అట్లా, అది అప్పుడు వరకు మంచిగా ఏగుతూ ఉంటుంది. చిన్న మినీ కిచెన్ టూర్ చూపిస్తాను, చూసేయండి. తరిగి పెట్టుకున్న టమాటాలని వేసేద్దాము. కొద్దిగా నీళ్ళు పోసి కలిపేసి మూత పెట్టి ఉడికించుకోండి. నేను డైనింగ్ టేబుల్ వెనకాల ఇట్లా ఐకియా నుంచి షెల్ఫ్స్ తెప్పించి ఇలా కింద మధ్యలో నేను కొట్టించానండి. అన్ని థింగ్స్ ఈజీగా ఉంటుంది కదా మనకి తీసుకోవడానికి అని, డెకోర్ లాగా కూడా ఉంటుంది కదా అని నేను అట్లా డెకరేట్ చేసుకున్నాను అనమాట. ఇది మా క్రాకరీ యూనిట్ అనమాట, చిన్నది. కొన్ని హోమ్ సెంటర్ నుంచి, కొన్ని ఐకియా నుంచి, మాల్స్కి వెళ్ళినప్పుడు నాకు చాలా ఇష్టం అనమాట క్రాకరీస్ అంటే. సో అవే కొనుక్కుంటానండి. డెకరేషన్ చేయాలి, ఇల్లు నీట్గా పెట్టుకోవాలంటే చాలా ఇష్టం అనమాట. ఎక్కడనే ఏమైనా క్రాకరీ ఐటమ్స్ కానీ మనకు అనిపిస్తే తీసేసుకుంటాను. క్రాకరీ పక్కన వచ్చేసి ఓవెన్ క్యాబినెట్ అనమాట అండి. మేము కిచెన్ చేసినప్పుడు ఓవెన్ మా దగ్గర లేదనమాట. సో ఇప్పుడేమో ఓవెన్ పెద్దగా అయిపోయింది, అందులో సరిపోవట్లేదు. సో మేము ఏం చేసామంటే ఆ క్యాబినెట్ వేస్ట్గా వెళ్ళకూడదని ఎయిర్ ఫ్రైయర్ని అందులో సెట్ చేసేసాం. కరెక్ట్గా సరిపోయిందండి ఎయిర్ ఫ్రైయర్. ఇది మా డైనింగ్ ఏరియా అండి. సో ఎయిర్ ఫ్రైయర్ గురించి మీకు డీటెయిల్డ్ వీడియో ఏమైనా కావాలంటే కామెంట్స్లో మీరు పెట్టండి. దాని గురించి కూడా నేను వీడియో చేయాలనుకుంటున్నాను. అంటే రెసిపీస్ ఎలా వస్తాయో చూపించాలనుకుంటున్నాను. ఇది వరకు నేను షార్ట్స్లో పోస్ట్ చేశాను ఆ రెసిపీస్ అన్ని, ఎయిర్ ఫ్రైయర్లో చేసిన రెసిపీస్. మీరు ఒక్కసారి ఛానల్కి వెళ్ళి చూసేయండి. చిన్న మినీ టూర్ అండి ఇది. ఇదంతా నా ప్యాంట్రీ యూనిట్ అనమాట. అన్ని కొన్ని ఐకియా నుంచి తెప్పించినాను. చాలా మట్టుకి నేను ఫ్రిడ్జ్లో అయితే పప్పులు స్టోర్ చేసి పెట్టుకుంటానండి, ఫ్రెష్గా ఉంటాయి కదా చాలా రోజులు. సో కొన్ని మాత్రమే వాడుకుంటాను. ఇదంతా ఈ షెల్ఫ్ అంతా నా ప్యాంట్రీ అనమాట. ఇక్కడేమో అన్ని పాస్తాకి, పిజ్జాకి సంబంధించింది, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ అలాంటివి అనమాట. ఇదంతా నా ప్యాంట్రీ. కొన్నేమో ఇటు సైడ్ కూడా ఉన్నాయి. వంట చేసినప్పుడు మనకి హడావిడి లేకుండా అక్కడి నుంచి అక్కడే తీసుకొని కుక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. సో కింద కొన్ని బేసిక్ మసాలాలు, గరం మసాలాలు అన్నీ ఇట్లా స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇదేమో నా మినీ కట్లరీ అనమాట. అన్ని కట్లరీకి సంబంధించిందన్నీ ఇలా ఐకియా నుంచి ఇవి ట్రేస్ అన్నీ తెప్పించుకొని అలా అరేంజ్ చేసి పెట్టుకున్నాను. కిందేమో అన్నీ నా కొలాండర్స్, వెజిటేబుల్స్ కడుక్కోవడానికి. ఇక్కడేమో పేపర్ బ్యాగ్స్తో నేను ఇలా చేసుకొని నాప్కిన్స్ అన్నీ స్టోర్ చేసుకున్నాను. ఇది కూడా గ్లాస్ అన్నీ పెట్టుకోవడానికి, గ్లాసెస్ కానివ్వండి, కట్లరీ కానివ్వండి, ఇవన్నీ గిన్నెలండి. ఇక్కడేమో డైలీ వాడే క్రాకరీ అనమాట. వంటలకి నాకు ఈజీగా ఉంటుంది కదా, సర్వింగ్స్కి అని ఇక్కడ కొన్ని పెట్టేసుకున్నాను. ఇక్కడ నార్మల్ స్టీల్ స్టోరేజ్ క్యానిస్టర్స్ అనమాట. ఇక్కడేమో ఓపెన్ షెల్ఫ్, నా మసాలా డబ్బా, ఇంకా మిర్చి పౌడరు, టర్మరిక్ పౌడరు, ఇంకా గోధుమ పిండి, గార్లిక్ ఇవన్నీ ఇక్కడ అరేంజ్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడేమో అన్నీ మనం డైలీ వాడే ప్లేట్స్ కానివ్వండి అవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను.
కర్రీ అయితే ఉడికిపోయిందండి. సో నేను ఇక్కడ గరం మసాలా పొడి వేస్తున్నాను. ఒక హాఫ్ స్పూన్ అంత గరం మసాలా, కొద్దిగా అండి గరం మసాలా వేసేసేయండి. వేసి కలుపుకోండి. కర్రీ మంచిగా ఉడికిపోయిందండి. ప్రాన్స్ ఇంకా మునక్కాయలు అన్నీ మంచిగా వేగిపోయినాయి. తర్వాత మీ దగ్గర కసూరి మేతి ఉంటే మంచిగా నలిపి వేసేసుకోండి. ఇక్కడైతే నేను నిమ్మకాయ వాడట్లేదు. నిమ్మకాయ కావాలంటే కర్రీలో వేసుకోండి, లేదంటే తినేటప్పుడు పిండుకోండి కర్రీలో. తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి ఒక్క హాఫ్ మినిట్ పెట్టేయండి, వదిలేయండి అలాగా. తర్వాత సర్వింగ్ చేసేసుకోవడమే, సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమే. మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో నాకు చెప్పండి కర్రీ ఎలా వచ్చిందో. మా హస్బెండ్కి అయితే వడ్డీ చేస్తున్నానండి లంచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. ఇంకా కమెంట్స్లో నాకు చెప్పండి మీకు కర్రీ ఎలా కుదిరిందో. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హ్యాపీ కుకింగ్.